ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకి ఎన్నికలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఇప్పటికే వైసీపీ కొంతమంది అభ్యర్థులు ప్రకటించి ముందడుగులో ఉందని చెప్పుకోవచ్చు. అట్లాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా కొంతమంది అభ్యర్థులు ప్రకటించినా సరే టీడీపీ రెండవ జాబితాను అయితే విడుదల చేసింది. ఎట్టకేలకు 34 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను విడుదల చేసింది. మనం ఒకసారి ఈ రెండవ జాబితాలో ఎవరెవరున్నారో మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో నర్సన్నపేట నియోజకవర్గానికి సంబంధించి బొగ్గు రమణమూర్తి, అలాగే విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోకి సంబంధించి గాజువాక పల్లా శ్రీనివాసరావుని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో చోడవరం నియోజకవర్గం ఎన్ఎస్ఎన్ ఎస్ రాజు ఆయన ఇక్కడ ప్రకటించడం జరిగింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మరొక నియోజకవర్గం మాడుగులో చూసుకున్నట్లయితే పైలా ప్రసాద్, అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి వరుపుల సత్యప్రభను అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే అమలాపురం పార్లమెంట్ పరిధికి సంబంధించి రామచంద్రాపురం నియోజకవర్గం వాసంశెట్టి సుభాష్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది రెండవ జాబితాలో. అలాగే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో రాజమండ్రి రూరల్కి సంబంధించి గోరంట్ల బుచ్చే చౌదరి మొదటి నుంచి కూడాను టీడీపీలో సీనియర్ నాయకులను కొంత పక్కన పెడుతున్నారు. వచ్చిన తరుణంలోనే ఎటకేలకు గోరంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళని కూడా కొంతమేర ఈసారి టికెట్ లేదనుకుంటున్న తరుణంలోనే గోరంట్ల బుచ్చే చౌదరికి టికెట్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక అరకు పార్లమెంట్ పరిధి చూసుకున్నట్లయితే రంపచోడవరం నియోజకవర్గం, అంటే రంపచోడవరం నియోజకవర్గంలో గతం నుంచి కూడాను జనసేన పోటీ చేస్తుందా, బీజేపీ పోటీ చేస్తుందా, లేదంటే టీడీపీ పోటీ చేస్తుందా అనుకున్న దానికే ఒక చెక్ పెట్టేసి రంపచోడవరం ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో టీడీపీ బరిలోకి దిగనుంది. ఇక్కడ నుంచి మిరియాల శిరీష ఈసారి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అలాగే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కొవ్వూరు నియోజకవర్గం, ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ముప్పిడి వెంకటేశ్వరరావుకి టికెట్ కేటాయించడం జరిగింది. అంటే గతం నుంచి కూడాను కొవ్వూరు నియోజకవర్గానికి శామ్యుల్ని కానీ లేదంటే వంగలపూడి అనితని కానీ ప్రకటిస్తారనుకున్న తరుణంలోనే వాళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టి ప్రస్తుతానికి కొవ్వూరుకి సంబంధించి ముప్పిడి వెంకటేశ్వరరావుని ప్రకటించారు. అలాగే ఏలూరు పార్లమెంట్ పరిధిలో దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి చింతమనేని ప్రభాకర్, గతంలో చింతమనేని ప్రభాకర్కి టికెట్ లేదు అనుకున్న తరుణంలోనే అక్కడి నుంచి దెందులూరు నుంచి చింతమనేనికి టికెట్ ఖరారు చేయడం కూడా జరిగింది. అలాగే రాజమండ్రికి సంబంధించి గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్, ఇది ముప్పిడి వెంకటేశ్వరరావుకి సంబంధించి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే ఇక మనం రాజమండ్రిలో మరొక నియోజకవర్గం చూసుకున్నట్లయితే గోపాలపురానికి సంబంధించి మద్దిపాటి వెంకటేశ్వరరావుకి టికెట్ ఇక్కడ కేటాయించడం కూడా జరిగింది. అలాగే నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో పెద్దకూరపాడు భాష్యం ప్రవీణ్కి ఫస్ట్ నుంచి కూడా టికెట్ వస్తుందా రాదా, అక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర పోటీ చేస్తారని కూడా కొంత చర్చ నడిచింది. దీనికి చెక్ పెడుతూ కూడాను పెద్దకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో ఇక గుంటూరు పార్లమెంట్ పరిధిలో 2 నియోజకవర్గాలు ప్రకటించారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో 2 నియోజకవర్గాలకు సంబంధించి గుంటూరు వెస్ట్కి సంబంధించి పిడుగురాల మాధవి, అలాగే గుంటూరు ఈస్ట్కి సంబంధించి మహమ్మద్ నజీర్ని కూడా అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. సో ఇక నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో మరొక నియోజకవర్గం చూసుకున్నట్లయితే గురజాల నియోజకవర్గానికి ఎరపతినేని శ్రీనివాసరావు పేరు మీద ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా జరిపారు. ఎరపతినేనికి ఈసారి టికెట్ ఉండదు అనుకుంటున్న తరుణంలో ఎట్టకేలకు దీనికి చెక్ పెడుతూ ఎరపతినేనికి కూడా టికెట్ కేటాయించడం కూడా జరిగింది ఇక్కడి నుంచే. అలాగే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కందుకూరు నియోజకవర్గం ఇంటూరి నాగేశ్వరరావుకి టికెట్ కేటాయించారు. అలాగే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 2 నియోజకవర్గాలు మార్కాపురం, అలాగే గిద్దలూరు కూడా. మార్కాపురానికి సంబంధించి కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరుకి సంబంధించి అశోక్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా అభ్యర్థులుగా ఖరారు చేయడం జరిగింది అక్కడ. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో మరొక 2 నియోజకవర్గాలు, ఒకటి ఆత్మకూరు, 2 కొవ్వూరు. అయితే ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డిని, అలాగే కొవ్వూరుకు సంబంధించి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కూడా వాళ్ళకి టికెట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే తిరుపతి పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి కురగొండ్ల లక్ష్మీప్రియకి ఇక్కడ నుంచి టికెట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఇక కడప చూసుకున్నట్లయితే కడప పార్లమెంట్ పరిధిలో 2 నియోజకవర్గాలకు గాను, ఒకటి కమలాపురం, 2 ప్రొద్దుటూరు. కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి పుత్తా చైతన్య రెడ్డిని అక్కడ అభ్యర్థిగా ఖరారు చేశారు. అలాగే ప్రొద్దుటూరుకు సంబంధించి వరదరాజుల రెడ్డిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక నంద్యాల పార్లమెంట్ పరిధికి సంబంధించిన నందికొట్కూరు నియోజకవర్గం, ఎప్పుడు చూసినా నందికొట్కూరు చాలా హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంటుంది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి గిత్తా జయసూర్యను అభ్యర్థిగా ఖరారు చేయడం కూడా జరిగింది. ఇక కర్నూలు పార్లమెంట్ పరిధిలో మరొక 2 నియోజకవర్గాలు మనం చూసుకున్నట్లయితే, ఒకటి ఎమ్మిగనూరు నియోజకవర్గం, 2 మంత్రాలయం నియోజకవర్గం. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి జయనాగేశ్వరరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. అలాగే మంత్రాలయానికి సంబంధించి రాఘవేంద్రారెడ్డిని కూడా ఖరారు చేయడం జరిగింది. ఇక హిందూపురం నుంచి హిందూపురం పార్లమెంట్లో మరొక 2 నియోజకవర్గాలు మనం చూసుకున్నట్లయితే, ఒకటి పుట్టపర్తి, 2 కదిరి నియోజకవర్గాలు. ఈ 2 నియోజకవర్గాలు కూడా అభ్యర్థులు ఖరారు చేశారు. పుట్టపర్తికి సంబంధించి పల్లె సింధూరారెడ్డి, అలాగే కదిరి నియోజకవర్గానికి సంబంధించి
కందికుంట యశోదాదేవిని కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. అలాగే రాజంపేట పార్లమెంట్ పరిధిలో మరొక 2 నియోజకవర్గాలు చూసుకుందాం ఒకసారి. మదనపల్లె, పొంగనూరు. మదనపల్లికి సంబంధించి వైసీపీ మైనారిటీ అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి టీడీపీ కూడా అక్కడి నుంచి మైనారిటీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. షాజహాన్ బాషాని ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది మదనపల్లి. అలాగే మదనపల్లి టికెట్ కోసం గతంలో ఇక్కడ ఏదైతే బీజేపీ కూడా పోటీ చేయాలని చూశారు. ఎందుకంటే మైనారిటీ నిలబెట్టిన అభ్యర్థుల దగ్గర ఎక్కడైతే వైసీపీ మైనారిటీ నిలబెట్టిందో అదే ప్లేస్లో బీజేపీ కూడా టికెట్ ఆశించారు. అలాగే విజయవాడ పశ్చిమానికి సంబంధించిన టికెట్ కూడాను బీజేపీ అడుగుతున్న తరుణంలోనే వీటికి చెక్ పెడుతూ మదనపల్లికి సంబంధించి షాజహాన్ బాషా టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. పొంగనూరుకు సంబంధించి చల్లా రామచంద్రారెడ్డి బాబు అని కూడా పిలుస్తారనమాట. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో మరొక నియోజకవర్గం చంద్రగిరికి సంబంధించి పులివర్తి వెంకటమణి ప్రసాద్ నాని అని కూడా పిలుస్తారు. పులివర్తి వెంకటమణి ప్రసాద్ని ఇక్కడ అభ్యర్థిగా ఖరారు చేయడం కూడా జరిగింది. ఇక తిరుపతి పార్లమెంట్ పరిధిలో మరొక 2 నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే శ్రీకాళహస్తి అలాగే సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. శ్రీకాళహస్తికి సంబంధించి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అభ్యర్థిగా ఖరారు చేశారు. అలాగే సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో కోనేటి ఆదిమూలంని అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. ఇక చివరిగా చిత్తూరు పార్లమెంట్ పరిధికి సంబంధించి పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం డాక్టర్ కలికిరి మురళీమోహన్ని అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ 34 మంది అభ్యర్థులు వీళ్ళనమాట. 34 మంది అభ్యర్థుల్లో పురుషులు మహిళలు చూసుకున్నట్లయితే మనం దాదాపుగా మహిళా అభ్యర్థులను 7గురిని ఖరారు చేశారు. పురుషుల అభ్యర్థులను 27 మందిని ఖరారు చేయడం కూడా జరిగింది. ఇందులో విద్యార్హతలు కలిగిన వాళ్ళు కూడా ఇచ్చారు. విద్యార్హతలు ఎవరెవరు ఏమేమి చదివారని చెప్పేసి పిహెచ్డీ చదివిన వాళ్ళు ఒకళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు 11 మంది, అలాగే గ్రాడ్యుయేట్లుగా ఉన్న వాళ్ళు 9 మంది, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు 8 మంది, 10th క్లాస్ చదివిన వాళ్ళకి సంబంధించి 5గురు అభ్యర్థులు ఖరారు చేయడం జరిగింది. మొత్తంగా 34 మంది రెండవ విడత అభ్యర్థులను టీడీపీ అయితే ఎట్టకేలకు ఖరారు చేసింది. సో వీళ్ళంతా ఇంకా రిమైనింగ్ ఉన్న మరో 11 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా ఖరారు చేయాల్సి ఉంది ఇప్పటికే. సో ఇది 3వ విడతగా కూడా ప్రకటించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో వీళ్ళు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలు అవుతారు అనేది కూడా మరికొద్ది రోజుల్లో మనకి వీరి యొక్క భవితవ్యం కూడా తేలబోతుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి.